హాయ్ ఫ్రెండ్స్, స్వాగతం మీ అందరికీ శ్రావణ మాసపు పవిత్ర రోజుల్లో. ఇది భక్తి, శాంతి, శుభత ఇచ్చే మాసం. ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం విశిష్టత, రోజువారీ పూజా విధానాలు, దేవతల కథలు, శివుని ఆరాధన శక్తి, అలాగే ప్రతిరోజుకి చేసే పూజా విశేషాలు. శ్రావణ మాసం గురించి పరిచయం. హిందూ క్యాలెండర్లో 5వ మాసం, ఆషాఢం తర్వాత వచ్చే మాసం. శుభ్రతకు, పూజలకు, వ్రతాలకు ప్రసిద్ధి. విశేషతలు: వర్షాకాలం ప్రారంభం, మంగళకరమైన శుభదినాల ప్రారంభం, శివునికి అత్యంత ప్రియమైన మాసం. ఎందుకు శ్రావణ మాసం శుభమంతం? సముద్ర మథనం సమయంలో కలశంలో వాసించిన అమృతం ఈ మాసంలో వెలువడిందన్న విశ్వాసం. శివుడి కళ్యాణం జరిగిన మాసం, స్త్రీల శుభాభివృద్ధికి ముఖ్యమైన పూజల సమయం. ప్రతి సోమవారం శివుడిని పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని నమ్మకం. రోజువారీ పూజల విశేషం: శ్రావణ సోమవార వ్రతం, శివుని పూజ, బిల్వపత్రాలు, గంగజలంతో అభిషేకం, ఓం నమః శివాయ జపం 108 సార్లు. శివ చరిత్ర వినడం. మంగళవారం గౌరీ పూజ, బుధవారం ఈ విష్ణు పూజ, గురువారం గురువు పూజ, శుక్రవారం లక్ష్మీదేవి పూజ, శనివారం హనుమాన్ లేదా శని దేవుడి పూజ, ఆదివారం సూర్యనారాయణ పూజ. శ్రావణ సోమవార వ్రత కథ. పూర్వకాలంలో ఓ బ్రాహ్మణుడు శివుని భక్తుడు. అతని భార్య కూడా అతని కోసమే శ్రావణ సోమవార వ్రతం చేసింది. ఆమె కష్టాలు తొలగిపోయి కుటుంబం సంపదతో నిండిపోయింది. ఈ వ్రతం వల్ల కలిగే ఫలితాలు: ఆయురారోగ్యం, ధన సంపద, కుటుంబ శాంతి. వైభోగంగా శ్రావణ మాస పూజ ఎలా చేయాలి? ఉదయాన్నే స్నానం చేయాలి, శుభ్రమైన వస్త్రాలు ధరించాలి, పూజా మందిరంలో దీపం వెలిగించి శివునికి బిల్వదళాలు సమర్పించాలి. శివ అష్టోత్తరం చదవాలి. నైవేద్యంగా పాలు, పంచామృతం లేదా వంటకాల్ని సమర్పించాలి. పంచాక్షరి మంత్రం జపం. శ్రావణ మాసంలో ప్రసిద్ధ పండుగలు: 1. నాగుల చవితి, నాగదేవతల ఆరాధన. 2. వరలక్ష్మి వ్రతం, ఆడవారి శుభాకాంక్షలకు చిహ్నం. 3. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్. 4. కృష్ణాష్టమి, కృష్ణుని జన్మ దినోత్సవం. 5. శ్రావణ పౌర్ణమి, వేద పఠన, దాన ధర్మాలు. ఇంటి వద్ద శ్రావణ పూజ స్టెప్ బై స్టెప్. పూజా సామాగ్రి జాబితా: బిల్వపత్రం, పాలు, పంచామృతం, చందనం, గంధం, పుష్పాలు. మంత్రాలు: ఓం నమః శివాయ, శివ అష్టోత్తర శతనామావళి. ఆరాధన పాటలు లేదా శ్లోకాలు ప్లే చేయండి. అర్చన పూర్తి చేసిన తర్వాత ప్రసాదంగా పంచాలి. సాయంత్రం దీపారాధన చేయండి. శ్రావణ మాసంలో పాటించవలసిన నియమాలు: మాంసాహారం వర్జ్యం, పవిత్రంగా జీవించడం, ఉదయం పూజ, సాయంత్రం దీపారాధన, దానం, జపం, వ్రతాలు, వేద శ్రవణం, మంత్రపఠనం, పితృదేవతల ఆరాధన. సంక్షిప్తంగా ముగింపు సందేశం: శ్రావణ మాసం మనకో వరం. ఇది భక్తి, శాంతి, కుటుంబ కళ్యాణానికి మార్గం. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో శివుని ఆరాధించి ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? లైక్ చేయండి, మీ కుటుంబానికి షేర్ చేయండి. మరిన్ని మతపరమైన సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి.